మండలం పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో కాయిన్స్ కంపెనీలో గత 5 రోజులుగా కార్మికులందరూ రిలే నిరాహార దీక్ష కేకేసీ యూనియన్ ఆధ్వర్యంలో మధుసూదనాచార్య ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ రోజు 5వ రోజు కావడంతో మధుసూదనాచార్యతో ముచ్చటించి భవిష్యత్ కార్యాచరణ కార్మికులకు ఉద్దేశించి మాట్లాడి వారి విషయాలు తెలుసుకున్నారు. కార్మికులందరూ ధైర్యంగా ఉండాలని, మనం విజయం సాధించబోతున్నామని యూనియన్ అధ్యక్షులు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కోయిన్స్ లైఫ్ సైన్సెస్ సంబంధించినటువంటి మన మధుసూదనాచారి గారు ఉన్నారు, గౌరవ అధ్యక్షులు. లిమిటెడ్ కార్మికులం, తర్వాత జర్మనీ వాళ్ళు టేక్ ఓవర్ చేసిన తర్వాత కోహాన్స్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ కార్మికులం. గత 22 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నాం మా కార్మికులం. కాబట్టి మీకు మాకు సంబంధం లేదు అని చెప్పినాం డీసీఎల్ సమక్షంలోనే. కాదు మీదే మాకు పే స్లిప్లు అవన్నీ ఇస్తున్నారని చెప్పి తెలిసింది. తెలిస్తే మీ ఎంప్లాయీస్ ఎంత మీకున్న యాజమాన్యానికి మీకున్న కాంట్రాక్ట్ కాపీతో మాకు ఇవ్వండి. రెండోది, మా వర్కర్స్ని అట్టుకుంటున్నారని చెప్పి యాజమాన్యం ఒక తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. అసలు కంపెనీ వర్కర్స్ ఎవరో లిస్ట్ చేయమని చెప్పి కూడా డీసీఎల్ గారిని అడిగినాం. డీసీఎల్ గారు తెప్పిస్తాడు. కాబట్టి ఇవాళ ఒక్కటే ఇది చట్టవిరుద్ధం అని చెప్పి యాజమాన్యం రిప్లైలో ఇచ్చింది. అసలు ఈ కార్మికులే మా కార్మికులు కాదని చెప్తుంది. మరి 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు కార్మికులు మా కార్మికులు కాదంటే మరి ఎవరు మీ కార్మికులు? అడ్డమీది కూలీలా? ఎప్పుడప్పుడు అవసరం ఉన్న వాళ్ళు తీసుకొస్తుర్రా? వీళ్ళంతా అడ్డమీది కూలీలుగా 20 ఏళ్ళు పనిచేస్తుర్రా? కాబట్టి గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా ఓష్కొచ్చి అంటే స్పృహలోకి వచ్చి కార్మికులకు న్యాయం చేయాలి. దానికోసం జనవరి 25 నాడు మొత్తం కార్మికుల కుటుంబాలు పిల్లలతో సహా కంపెనీ దగ్గరికి వస్తాం. అప్పటికి మీరు న్యాయం చేయకపోతే ఏం చేయాలో ప్రభుత్వమే, కలెక్టరే, కార్మిక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, అధికారులే, అటు పోలీసు డీజీపీనే, వాళ్ళే మాకు ఏం చెప్తే ఏం చేయమని చెప్తే మేము అది చేస్తాం. అలాగండి. ఒక డీసీఎల్ కంపెనీలో రైట్ చేసి వీళ్ళు 144 మంది ప్రొడక్టివిటీ కిందకు వస్తారని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని రాంగ్ అంటే వీళ్ళకి ఏమన్నా ప్రత్యేక రాజ్యాంగం ఏమన్నా రాసుకున్నారా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా ప్రత్యేకంగా కోయిన్స్ కోసం ఏమన్నా రాజ్యాంగం రాసుకున్నారా? అసలు రాజ్యాంగం అమలు చేయము మేమని ఓపెన్ గా కలెక్టర్ను, డీసీఎల్ను, గవర్నమెంట్ సవాల్ చేస్తున్న కోయిన్స్ మేనేజ్మెంట్ కు ఒకటే చెప్పదలుచుకున్నాం, రాజ్యాంగం అంటే ఏంటో గణతంత్రం రోజు అంటే జనవరి 26వ తారీఖు నాడు ప్రభుత్వమే తెలియజెప్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అది ఓకేనండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నా పోలీసు వారు ఇప్పుడు వచ్చి వారు చర్చించడం ఏంటి? ఇది లేబర్ కమిషనర్కి సంబంధించిన విషయం. ఇందులో పోలీసు వారి పాత్ర ఏంటి? పోలీసు వాళ్ళ పాత్ర ఏమీ లేదు. వాళ్ళు ఇక్కడ ఏం జోక్యం చేయాల్సిన అవసరం లేదు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మేము జనవరి 3 నాడు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినాం. తర్వాత 19 స్టార్ట్ చెప్పినాం. ఈ రిపోర్ట్ అందరికీ ఇచ్చాం. కాబట్టి మేము చట్టబద్ధంగానే వెళ్తున్నాం. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మేము క్రియేట్ చేయలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూనియన్ ఏర్పడిన 2 సంవత్సరాలుగా కూడా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా మేము మా హక్కుల కోసం అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు కోరడం లేదు. కాబట్టి వాళ్ళు చెప్పేది చెత్త, యాజమాన్యం చెప్తున్న చెత్త అనేది ఏదైతే ఉందో ఆ చెత్తను డీసీఎల్ గారు మరి ఆయన పేరుతోటే రాసిండు. ఆయన ఏం చేస్తాడో ఒకటే చెప్పిండు, కంపెనీలో జరుగుతున్న అక్రమాల మీద మీరు లెటర్ ఇవ్వండి, లెటర్ ఇస్తే నేను మా లేబర్ ఇన్స్పెక్టర్స్ తో రైడ్ చేసి నేనే కేసు పెట్టి ఇస్తా అని చెప్పి డీసీఎల్ గారు వాగ్దానం చేసిండు. అట్లా చేస్తారని ఆశిస్తూ, చేయాలని కోరుతూ కలెక్టర్ గారికి, డీసీఎల్ గారికి, జిల్లా ఎస్పీ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు లేబర్ మినిస్టర్ గారు వస్తున్నారు కదా, వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కార్మికులకి ఎలా ధైర్యం? గత డిసెంబర్ 24 నాడే ముఖ్యమంత్రి గారికి మెమోరాండం ఇచ్చినాం, కార్మిక శాఖ మంత్రికి ఇచ్చినాం, మిగతా మంత్రులకు ఇచ్చినాం, అధికారులకు ఇచ్చినాం, లేబర్ కమిషనర్కి ఇచ్చినాం, 119 మంది ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, తర్వాత ఎమ్మెల్సీలకు ఇచ్చినాం, రాజ్యసభ సభ్యులకు ఇచ్చినాం, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులకు మేము మెమోరాండం ఇచ్చినాం. ఆ మెమోరాండం కాపీ మళ్ళీ ఒకసారి వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చి ఈ నెల రోజులు జరిగిన పరిణామాల మీద మీరు చర్య తీసుకుంటారని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 25వ తారీఖు ఏం జరగబోతుంది అంటే ఫ్యామిలీలందరినీ రమ్మంటున్నారు కదా, దాని గురించి క్లారిటీ ఇవ్వండి. అంటే మన ఛానల్ ద్వారా క్లారిటీ ఇస్తే పబ్లిక్. 25 నాడు ఆదివారం, 26 నాడు గణతంత్ర దినోత్సవం ఉంది కాబట్టి, రిపబ్లిక్ డే ఉంది కాబట్టి మేము ఆ రోజు కుటుంబాలందరినీ అడుగుతున్నాం. కుటుంబాలందరూ వచ్చి మన కంపెనీ కార్మికులు బాగుపడాలి, పర్మనెంట్ కావాలి,
మా జీవితాలు బాగుపడాలి అని కోరుకుంటూ ఇక్కడ ప్రార్థన చేస్తాం, ఇక్కడ నమాజ్ చేస్తాం, ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం, వంట వార్పు కూడా చేస్తాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతాయి 27వ తారీఖు. మరి కోయిన్స్ కంపెనీ కార్మికులకు ఇంకా గణతంత్రం రాలేదని భావించారు. రాలేదు కాబట్టి వాళ్ళు మా కార్మికులు 20 ఏళ్ళు పనిచేసే వాళ్ళు మా కార్మికులు కాదని రిటర్న్ గా నిన్న శంకర్రావు ఏజిఎం లెటర్ ఇచ్చిందంటే దానికంటే సిగ్గుచేట్లేదు. 20 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు మా కార్మికులు కాదనంటే ఆయన మరి ఎక్కడ ఉన్నాడో, ఏ ఊహాలోకంలో ఉండో తెలియదు. ఆయన ఇంద్రలోకంలో ఉంటే భూమి మీదకి దించుతాం, చంద్రలోకంలో ఉంటే సూర్యోదయం వరకల్లా వచ్చేటట్టు చేస్తాము. కానీ కార్మికులకు మాత్రం అన్యాయం జరగదు, జరగనీయము. జరిగేటట్టు ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళను ఇక్కడ కాకపోతే ఇంటికి వెళ్ళి అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం మేము. కాబట్టి ఈ రోజు నుంచి కార్మికులకు ఏం చెప్తారంటే, మన కంపెనీ పరిసరాల్లోకి ఏ వెహికల్ వచ్చినా వెహికల్ నెంబర్ నోట్ చేసుకోండి. గంటలో నేను వాళ్ళ అడ్రస్ సేకరించి వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాం. ఇక్కడ కాకపోతే ఇక్కడ వినకపోతే అక్కడ ఇంటికి పోయి కూడా రిక్వెస్ట్ చేస్తాం. కాబట్టి అదే కార్మికులందరికీ విజ్ఞప్తి, మన కంపెనీ పరిసరాల్లోకి ఏ వెహికల్, కొత్త వెహికల్ వచ్చినా వాటి నెంబర్ నోట్ చేసి పెట్టండి. వాళ్ళ అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేస్తాం మా కార్మికుల సమస్యలు పరిష్కరించమని. ఇప్పుడు పక్కన అంటే ఇక్కడ కేకేసీ యూనియన్ ఉంది. ఈ కేకేసీ యూనియన్ లో మెజార్టీ కార్మికులు డిసైడ్ ఉన్నారు. అవతల కూడా ఒక యూనియన్ పెట్టి మరి వాళ్ళు కూడా చేస్తున్నారు. మరి వాళ్ళని కూడా మద్దతు తీసుకోవటమా లేకపోతే ఏంటి? మద్దతు తీసుకుంటాం, రండేని మాట్లాడదామని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసి ఇప్పటిదాకా స్పందించలేదు. సరే నిన్న మాణిక్యరావు డీసీఎల్ దగ్గర సమావేశం అయిన యూనియన్ చూసే బాధ్యత ఉంటే కూడా అడిగితే కలిసి మాట్లాడదామంటే నేను వర్కర్స్ మధ్యనే మాట్లాడతాను, ఇక్కడ వర్కర్స్ చూస్తారు కాబట్టి రండి ఇక్కడికి మాట్లాడదాం. కాబట్టి అందరి సహకారంతో మాకు ఎవ్వరు శత్రువులు లేదు. మాకు ఒకటే యాజమాన్యం యొక్క మొండి వైఖరి, యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం, యాజమాన్యం యొక్క నిరంకుశత్వమే మా శత్రువు. యాజమాన్య వ్యక్తులు కూడా మా శత్రువులు కాదు. కాబట్టి అందరినీ కలుపుకొనే పోతాం. రానోళ్ళను దండం పెట్టి ఇంట్లో కూర్చోండి, మేము పోరాటానికి పోతున్నాం, మాకు సహకరించండి, లేదంటే వ్యతిరేకంగా మాత్రం రాకండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. 2026 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోయిన్స్ కంపెనీ కార్మికులకు న్యాయం జరగాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఈ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇది కేకేసీ జెండానే. ఈ బోర్డును మొత్తం మా ఛానల్ ద్వారానన్నా ప్రపంచానికి తెలియజేసి ఈ కంపెనీలో న్యాయం జరిగి ఈ కంపెనీ ద్వారా మిగతా కంపెనీలకు ఆదర్శం కావాలని, ఒక యూనిట్తో మొదలైన ప్రతి ప్రస్థానం అనేక యూనిట్లకి ప్రతి కంపెనీ 15-20 యూనిట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ పాచమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్ని పరిశ్రమలు ఉన్నాయో అన్ని పరిశ్రమలు వైజాగ్లో ఉన్నాయి, రకరకాల చోట్ల ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పరిశ్రమ ఎదిగినంత మాత్రాన కార్మికులు బతుకు మారట్లేదు. ఇవాళ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో 30,000కి తక్కువ జీతం వస్తే కార్మికులు బతికే పరిస్థితి లేదు. రూమ్ రెంట్లు అన్ని నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగినాయి. కాబట్టి మా ఛానల్ ద్వారానన్నా కార్మికులకి న్యాయం జరగాలని అనునిత్యం మేము మీ వెంటే ఉండి మీ యొక్క ప్రతి విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పే ప్రయత్నం చేస్తామని అది చెప్పడానికి సంతోషిస్తున్నాం. దయచేసి అందరు కార్మికులు సంఘటితమైతేనే ఈ పోరాటంలో విజయం సాధిస్తారని తెలియజేస్తూ సెలవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.